మీరు స్టాక్ మార్కెట్ లో స్పెషల్లీ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతుంటే మీరు పెడుతున్న పెట్టుబడికి బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? వార్ కాదు, బయట జరిగే యుద్ధాలు కాదు, ట్రంప్ కాదు, ఎకానమీ కాదు, రెసిషన్ కాదు, ఇన్ఫ్లేషన్ కాదు, ఇవేవి కాదు. బిగ్గెస్ట్ రిస్క్ మీరే. వినడానికి కొంత హార్ష్ గా ఉంటున్నా మనం స్టాక్ మార్కెట్ లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కి బిగ్గెస్ట్ రిస్క్ మనమే. ఇది ఒకసారి చూడండి. డాల్బార్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ రిపోర్ట్ ప్రకారం ఎంటైర్ ఇండెక్స్ S&P 500 ఇండెక్స్ 25% దగ్గరగా పెరిగితే యావరేజ్ ఇన్వెస్టర్ అక్కడ రిటర్న్స్ చూసి ఎంతో తెలుసా? 16.5%. ఇండెక్స్ 25% పెరిగితే ఇన్వెస్టర్ ఎందుకు 16.5% రిటర్న్ ని చూశారు? 8.5% ఎందుకు గ్యాప్ ఉంది? వాళ్ళు ఏమైనా రాంగ్ స్టాక్స్ ని పిక్ చేశారా? రాంగ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారా? కాదు. మార్కెట్ ఏమైనా కావాలని వాళ్ళ స్టాక్ ని పెరగనీయకుండా మిగిలిన స్టాక్స్ ని పెంచి వీళ్ళని ఏమైనా మోసం చేసిందా? కాదు. బికాస్ వాళ్ళు మార్కెట్ ని టైం చేయడానికి ప్రయత్నించారు. జస్ట్ మార్కెట్ వదిలేస్తే ఎంతైతే రిటర్న్ వచ్చేదో దానికంటే వర్స్ట్ రిటర్న్స్ ఇన్వెస్టర్స్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే తప్పు నేను స్టాక్ మార్కెట్ లో 15 years బ్యాక్ వచ్చినప్పుడు చేశాను. చిన్న చిన్న న్యూస్ అప్డేట్స్ ని చూసి మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం, అరేదో కొంచెం నాలెడ్జ్ వచ్చాక లో PE స్టాక్స్ ఏ ఉంటాయో, PE తక్కువ ఉందంటే పెరిగిపోతున్నాయి అనుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అప్పట్లో రాకేష్ జుంజున్వాలా గారు కానీ ఇతర ఫేమస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని దాంట్లో డబ్బులు పెట్టడం. ఆరెక్కడో ఎవరో చెప్తుంటే వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, తెలివైన వాళ్ళు అయితేనే కదా వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు కంపెనీల గురించి. సో వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా పెరుగుతుందని డబ్బులు పెట్టడం. ఇలా బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకుంటున్న లెవెల్లో కూడా, నాలెడ్జ్ ఉంటున్న లెవెల్లో కూడా ఏ మిస్టేక్స్ అయితే ఇన్వెస్టర్స్ చేస్తారో ఆ టాప్ 5 మిస్టేక్స్ ని వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్ పెడుతున్నామని మీకు అనిపిస్తే, చూస్తున్న పాయింట్ లో ఎప్పుడు మీకు డేటా మంచిగా అనిపించిన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, బాగా పెరిగిపోతుంది కదా అన్న స్టాక్స్ వెనక పరిగెత్తడం. ఇది నేను కొత్తల్లో వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ తప్పనమాట. పెరుగుతుంటే చాలు, అసలు దానికి ముందు అది ఎంత పడింది, ఎందుకు పడింది, అసలు ఎందుకు పెరుగుతుంది, ఈ లాజిక్స్ ఏమి ఆలోచించకుండా కొనడం. దీని ద్వారా మీరేం నష్టపోతున్నారో పక్కన పెట్టండి. సింపుల్ గా మీ ఇంట్లో మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని పెద్ద పెద్ద వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి, స్కామ్ చేయాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తున్నట్టు మీకు ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పమంటే మీరు చెప్తారా? చెప్పరు కదా. మరి ఎవరో మీకు ఫోన్ చేసి ఆర్ మెసేజ్ పెట్టి ఇంకేదో ఛానల్లో రాండమ్ గా మీకు కనిపించి ఈ స్టాక్ కొనండి అంటే ఎందుకు కొంటారు? రెండు ఒక్కటే. నమ్మరా? ఇది చూడండి. సెబీ వాళ్ళు ఉన్నారా, కొన్ని స్టాక్స్ ఒకప్పుడు అవి అందరి ఫేవరెట్ స్టాక్స్ అన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది వాటిని రికగ్నైజ్ చేస్తారు. మయూరియా ఉద్యోగ్, 7NR రీటైల్, డార్జిలింగ్ రోప్వే, GBL ఇండస్ట్రీస్ అండ్ విశాల్ ఫ్యాబ్రిక్స్. వాటిని జస్ట్ గూగుల్ చేయండి. స్క్రీన్ మీద పెడుతున్నాను నేమ్స్ అని. జస్ట్ గూగుల్ చేయండి. సడన్ గా 10 times, 20 times, 30 times, 100 times పెరిగిపోయి ఉంటాయి స్టాక్ ధరలు. మళ్ళీ సడన్ గా పడిపోయి ఉంటాయి. పెరిగేటప్పుడు వీటికి సంబంధించిన ఆపరేటర్స్ అంటే ఈ ప్రమోటర్స్ అండ్ కొంతమంది కలిసి కుమ్మక్కై ఈ స్టాక్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ స్టాక్ ఇక్కడికి వెళ్ళిపోతుందంట, ఈ స్టాక్ ఈ ఆర్డర్ వచ్చిందంట, ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట అని అందరికి మెసేజ్ పంపించడం. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ని కొన్ని వాటి ద్వారా చెప్పించడం, బయట మీడియా ద్వారా ప్రచారం చేయించడం. దీని ద్వారా ఎంత మంది రీటైలర్స్ దాంట్లో ఇరుక్కున్నారో తెలుసా? ఒకరిద్దరు స్కామ్ చేశారనుకుంటారేమో. సెబీ వాళ్ళ ప్రకారం 221 మంది కలిసి, 221 పీపుల్ కలిసి, ఎంటిటీస్ అది కూడా, మళ్ళీ దాని కింద ఎంప్లాయీస్ చాలా మంది, ఇంత మంది కలిసి ఒక నెట్వర్క్ గా ఫామ్ అయి కొన్ని స్టాక్స్ ని పంప్ చేసి పైకి తీసుకువెళ్లి రీటైలర్స్ ని దాంట్లో రప్పించి, వచ్చిన రీటైలర్ డబ్బులు పెట్టాక ఇంకా పెరుగుతుంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, తన ఆస్తులకు సంబంధించిన డబ్బుల్ని కూడా అందులో పెట్టడం. కొన్ని అమ్మేసైనా సరే దాంట్లో పెడితే ఇంకా రిటర్న్ వస్తుందేమో కదా అని బంగారాన్ని, ఈవెన్ చిన్న చిన్న ల్యాండ్స్ నమ్మి కూడా ఇలాంటి వాటిలో పెట్టి మోసపోయిన ఇన్వెస్టర్స్ బోల్డ్ మందే ఉంటారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీకు ఎవరో ఫోన్ చేస్తే ఓటీపీ చెప్పడం ఎంత స్కామో, స్టాక్ మార్కెట్ లో మీకు ఏం తెలియదు కదా అని ఎవరో చెప్పిన స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, జస్ట్ పెరిగిపోతుంది కదా అని కొనడం, అంతే పెద్ద స్కామ్. ఆల్సో ఇది చూడండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్ముతూ ఉంటారు కదా, యూట్యూబ్ లో చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో తెలుసని అనుకుంటారు కదా. మీరు నాతో సహా కలిపి చెప్తున్నాను. అలా ఇక్కడ మీరు చూసారంటే సెబీ 7 ఇండివిజువల్స్ ని బ్యాన్ చేసి 20 కోట్ల స్కామ్ రిలేటెడ్ గా డేటాను పబ్లిష్ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ లో అన్రిజిస్టర్డ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసి స్టాక్ ప్రైస్ ని ఇన్ఫ్లేట్ చేసి పంపడంలో చాలా మంది తెలిసిన పేర్లని కూడా సెబీ మల్టిపుల్ టైమ్స్ బయట పెట్టింది. యూట్యూబ్ ఛానల్స్, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా స్కామ్ కి పాల్పడ్డానేలా వాళ్ళ పేర్లని, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేర్లని కూడా బయట పెట్టింది. సో యూట్యూబ్ ఛానల్లో కనిపించే చెప్తున్నారు కదా అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళు అమ్ముడిపోయే అవకాశం ఉంది, వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, మీరు స్కామ్ కి గురయ్యే అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్ ఇదే స్పేస్ లో ఉండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో జరిగాయి, సెబీ బయట పెట్టింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అయినా జస్ట్ బ్లైండ్ గా నమ్మి మీరు ముందుకు వెళ్లారంటే ట్రాప్ అవుతారన్న దానికి ఎగ్జాంపుల్స్ గా సెబీ వాళ్ళు బయట పెట్టిన ఈ డేటా ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు కావాలి. దయచేసి మీ కష్టాజితాన్ని ఎక్కడో ఏదో చెప్తున్నారని నమ్మి పెట్టకండి. మాకు నాలెడ్జ్ లేదు, యూట్యూబ్ లో చెప్పేది పెట్టద్దంటున్నారు, ఎవరైనా సజెషన్స్ ఇస్తుంటే చెయ్యొద్దంటున్నారు. మరి ఎలా? మీకు నిజంగా అంత రీసెర్చ్
రీసెర్చ్ చేసే టైం లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ తో వెళ్ళండి. ఆర్ ఇండెక్స్ కి సంబంధించిన ETF లు ఉంటాయి, దాని గురించి 2 వీడియోలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియో, ETF రిలేటెడ్ గా ఎలా ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఏమీ తెలియని వాళ్ళు అవి చూసి మార్కెట్ రిటర్న్, స్టాక్ మార్కెట్ రిటర్న్ వాటితో మీకు వర్కౌట్ అవుతుంది. దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోండి, ఓన్ రీసెర్చ్ చేయండి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వినండి, చెప్తుంటే అంతా వినండి. డెసిషన్ మీరు తీసుకోవాలి. కన్విక్షన్ అప్పు తెచ్చుకుంటే రాదు, మీరు బిల్డ్ చేసుకోవాల్సింది. స్టాక్స్ లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. మ్యూచువల్ ఫండ్ అయినా మీరు అటు ఇటు అయ్యారనుకోండి, స్కామ్ జరిగిపోయేంత పెద్ద సీన్ ఏం అక్కడ జరగదు. మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో పెద్ద మొత్తంలో ఉంటుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరు ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు లైక్ మీ బ్రదర్, మదర్, సిస్టర్, వైఫ్ ఆర్ ఇంకెవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో ఏ స్టాక్స్ కొంటున్నారు, ఏ స్టాక్స్ అమ్ముతున్నారు, వాళ్ళ ట్రాప్ కి గురవుతున్నారా, వాళ్ళు ఏమైనా రాంగ్ వాటిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా అని మీరు వాళ్ళని ట్రాక్ చేయాలనుకుంటే ఎవ్రీ టైం మీరు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసి వాళ్ళు ఏం కొన్నారు, ఏం అమ్ముతున్నారు అనేది చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కానీ మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళందరి డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న హోల్డింగ్స్ ని ప్లస్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ని కూడా మీరు ఒకే దగ్గర చూసుకోవచ్చు. సో ఇది ఇద్దరికి ఉపయోగపడుతుంది. లైక్ నేను ఒకవేళ మా మదర్ డీమ్యాట్ అకౌంట్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను అనుకోండి, నాది మా మదర్ ది కలిపి ఒకే దగ్గర ఎలా మారుతుందని చెక్ చేసుకోవచ్చు. రెండోది, లెట్స్ సే మా టీమ్ మెంబర్స్ ఆర్ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా స్టాక్స్ ని కొని అమ్ముతుంటే వాళ్ళు ఏదైనా రాంగ్ స్టాక్ లోకి, లైక్ ఇందాక నేను చెప్పిన అలాంటి స్టాక్స్ లోకి ఏదైనా ట్రాప్ అవుతుంటే డైలీ మార్కెట్ ని ఫాలో అవుతుంటాం కాబట్టి ఇది తప్పు చేస్తున్నారని ఇమీడియట్ గా అలర్ట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. తర్వాత మిగిలిన 4 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఫీచర్ టికెట్ టేప్ వెబ్సైట్ లో మనకు అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో వీళ్ళ వెబ్సైట్ ఒక లింక్ ఇస్తున్నాను. ఇది క్లిక్ చేస్తే మీరు ఈ హోమ్ పేజ్ కి వస్తారు. అక్కడ పోర్ట్ఫోలియో అనే సెక్షన్ ఉంటుంది, అక్కడికి రండి. అక్కడ మీరు బ్రోకర్స్ ని కనెక్ట్ చేసుకుంటారని కనెక్ట్ అని ఉంటుంది. కనెక్ట్ ని క్లిక్ చేశారంటే మీకు అన్ని బ్రోకర్స్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. జిరోదాని క్లిక్ చేస్తున్నాను. జిరోదా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి తర్వాత ఉంటున్న అథెంటికేషన్ ఆర్ ఓటీపీస్ ని ఎంటర్ చేశారంటే మీకు ఆ బ్రోకర్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే నేను ఆల్రెడీ జిరోదాని కనెక్ట్ చేశాను. ఇంకొక 4 బ్రోకర్స్ ని ఇలానే కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆల్సో 6 మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ బ్రోకింగ్ రిలేటెడ్ గా ట్రాక్ చేస్తూ ఉంటే ఈ ఫీచర్ మీకు యూజ్ అవ్వచ్చు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా మీరు యాడ్ చేయడానికి రీడ్రైవ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పాన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. దెన్ జనరేట్ క్యూఆర్ కోడ్ ఫర్ క్యాష్ రిక్వెస్ట్ అని వస్తుంది. దాని కిందకి స్క్రోల్ చేసి సెలెక్ట్ ఆల్ ఏఎంసీస్ దగ్గర క్లిక్ చేసి జనరేట్ క్యూఆర్ కోడ్ ని క్లిక్ చేసి దెన్ డౌన్లోడ్ అండ్ షేర్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ అని పడుతుంది. డౌన్లోడ్ పోయి మీకు కంటిన్యూ అని పడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. దెన్ మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ అన్ని ఇక్కడ ఫెచ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఇందాక బ్రోకర్ అకౌంట్ లింక్ అయింది, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా లింక్ అయ్యాయి. అలా టోటల్ గా 5 బ్రోకింగ్ అకౌంట్స్ అండ్ 6 మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ని మనం ఇలా లింక్ చేసుకోవచ్చు. ఈ డేటా అంతా మీకు పోర్ట్ఫోలియో సెక్షన్ కిందకి వస్తుంది. ఇది మన టీమ్ మెంబర్ కి సంబంధించిన హోల్డింగ్స్ కాబట్టి బ్లర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా జిరోదాకి సంబంధించిన హోల్డింగ్స్ అన్నమాట. బికాస్ నేను స్టాక్ సెక్షన్ ని క్లిక్ చేశాను కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇది చూడాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గరకు వచ్చారంటే మీరు ఇందా కనెక్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ అన్ని మీకు ఉంటాయి. మరి మల్టిపుల్ అకౌంట్స్ ని కనెక్ట్ చేస్తుంటే ఎలా, 5-6 అకౌంట్స్ ని కనెక్ట్ చేస్తుంటాం, అన్ని ఒకటిగా చూపిస్తుంటే ఎలా, దానికి మీకు ఇంకొక అకౌంట్ ని యాడ్ చేసి చూపిస్తాను ఎలా మీరు చూసుకోవచ్చు అన్నది. ఇంకొక బ్రోకింగ్ అకౌంట్ యాడ్ చేస్తున్నాను, సేమ్ ఇందాకటి ప్రాసెస్. సో ఇలా ఇంకొక అకౌంట్ ని కూడా మనం ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోర్ట్ఫోలియోలోకి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏ బ్రోకర్ ని సెలెక్ట్ చేసుకుంటాం అని ఉంటుంది. సో స్టాక్స్ లో మీరు ఏ బ్రోకర్ కి సంబంధించిన స్టాక్స్ ని ఇక్కడ చూడాలనుకుంటున్నారో ఉంటుంది. లేదు యాడ్ చేసినవన్నీ నాకు ఒకే దగ్గర కావాలనుకుంటే ఆల్ బ్రోకర్ అకౌంట్స్ ని క్లిక్ చేశారంటే టోటల్ మీరు యాడ్ చేసిన అన్ని బ్రోకర్ అకౌంట్స్ అన్ని కనెక్ట్ అయిపోయి టోటల్ ఎంతకి ఇన్వెస్ట్ చేశారు, ఏ స్టాక్స్ ఉన్నాయని మీకు పడుతుంది అనమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాంగ్ చేస్తారని మీకు అర్థం అవుతుంటే వాళ్ళ బ్రోకర్ అకౌంట్ ఇలా కనెక్ట్ చేసి ఉంచి వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఏ స్టాక్స్ ని కొంటున్నారు, అమ్ముతున్నారు అనేది మీరు టైం టు టైం చెక్ చేసుకుంటూ వాళ్ళని కూడా మీరు టైం టు టైం అలర్ట్ చేయొచ్చు. ఇది స్టాక్స్ దగ్గర చెక్ చేసుకోవడం. సో కిందకి వస్తుంటే మీ హోల్డింగ్స్ కానీ బై సెక్టార్ ఏ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పరంగా మీరు వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారని, డైవర్సిఫికేషన్ రిలేటెడ్ గా అండ్ ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ వాటి రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ కూడా మీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉన్న అన్ని న్యూస్ అప్డేట్స్ కూడా మీకు ఇక్కడ కింద వస్తూ ఉంటాయి. సేమ్ అలానే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా మీరు వచ్చి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అవి ఎందులో పెట్టుబడులు పెట్టాయి అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి మీకు ఎంత XIRR వర్కౌట్ అయింది, యావరేజ్ తో పోలిస్తే అది ఎక్కువ ఉందా లేదా అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ లో కొన్ని ఫీచర్స్ కి ప్రో సబ్స్క్రిప్షన్ అడుగుతారు. మీరు అవసరం ఉంటేనే తీసుకోండి. ఆ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. దానికి డబ్బులు కట్టినా కమింగ్ టైమ్స్ లో దాని కారణంగా మీకు లాభం ఉంటుంది అనుకుంటేనే తీసుకోండి. అని తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా తీసుకుంటుంటే మీకు ఎక్కువ డబ్బులు చూపిస్తుంది.
చెప్తుంటారు. మీరు డైలీ 45 అనే కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ని వాడారనుకోండి 45% అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రో సబ్స్క్రిప్షన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఈ కోడ్ ని వాడి 45% డిస్కౌంట్ ని పొందొచ్చు. దాని రిలేటెడ్ గా లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ సెకండ్ మిస్టేక్, ఇది మీకు ప్రాక్టికల్ గా చూపించి చెప్తాను. ఈ ట్వీట్ చూడండి. ఒక ఇన్వెస్టర్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ లో డబ్బులు పెట్టి 57 లక్షలు నష్టపోయాడని ఎలా మీకు కనిపిస్తుంది. 33% తను పెట్టిన ఎంటైర్ క్యాపిటల్ లో 33% పడిపోయింది. జస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ చేసే డేకి వెళ్దాం, 1,72,00,000 పెట్టాడంట రెండిట్లో కలిపి, రెండు స్టాక్స్ లో కలిపి. ఆ రోజు వెళ్తే తన మైండ్ లో ఉండే ఒపీనియన్ ఏంటి? ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎక్కడికి వెళ్తాయి? రెండు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇండియాతో పాటు గ్రో అవుతాయని ఎలా? ఐటీ సెక్టార్ లో అందులోనూ టాప్ 2 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ తను చేశాడు. దాని తర్వాత ఏఐ వస్తుందని, ఏఐ కారణంగా టెక్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుందని ఆ పాయింట్ లో ఐడియా ఉండదు కదా. ఆ టైంలో ఉన్న లాజిక్స్ అన్ని తనని రైట్ అనే ప్రూవ్ చేశాయి. బట్ దెన్ తను అనుకోని సంఘటనలు, అనుకోని ఈవెంట్స్ మార్కెట్ లో ఏర్పడడం కారణంగా ఎంటైర్ ఐటీ ఇండెక్స్ 40-50% దగ్గరగా పడింది. ఐటీ స్టాక్స్ కూడా 40-50% దగ్గరగా పడ్డాయి. బట్ తిని పెట్టినప్పటి నుంచి వాటిలో 33% నష్టపోయాడనేలా తను ఇలాంటి డేటాని పబ్లిష్ చేస్తుండడం, దానికి జిరోదా ఫౌండర్ నితిన్ కామత్ గారు కూడా రియాక్ట్ అవుతూ, ఇలా ఒక ఇన్వెస్టర్ తన డబ్బుల్ని కోల్పోయాడు, 2 స్టాక్స్ లోనే పెట్టి కోల్పోయాడు కాబట్టి తమ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో ఎంటైర్ పోర్ట్ఫోలియో ఒకవేళ 100 రూపాయలు ఉందనుకుంటే 50 రూపాయల కంటే ఎక్కువ ఏదైనా సింగిల్ స్టాక్ లో పెడుతుంటే మేము అలర్ట్ చేస్తాం, అలా చెయ్యొద్దనేలా తిని కూడా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, టీసీఎస్ ఇన్ఫోసిస్ కంపెనీలు చెడ్డవని కాదు. ఏ కంపెనీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కమింగ్ టైమ్ లో ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్ లో అనుకోండి వందలాది స్టాక్స్ లోకి వెళ్ళిపోద్ది మీ డబ్బులు. ఏదైనా ఒక స్టాక్ స్కామ్ అయినా మిగిలిన స్టాక్స్ అన్ని మీ రిటర్న్స్ ని మేనేజ్ చేస్తాయి. బట్ మీరు పోర్ట్ఫోలియోని ఇండివిజువల్ గా బిల్డ్ చేస్తున్నప్పుడు, స్టాక్స్ ని మీరు ఇండివిజువల్ గా పికప్ చేసినప్పుడు, ఎంత బ్యూటిఫుల్ కన్విక్షన్ మీకున్నా అది ఇంకా పెరగాల్సిందే, ఇంకా అసలు తగ్గాల్సిందే లేదనుకున్నా, మీరు ఎన్ని స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు పోర్ట్ఫోలియోలో అనేది చూసుకోండి. లెట్స్ సే 10 స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీకు కొన్ని స్టాక్స్ మిగతా వాటికంటే బెటర్ గా పెరుగుతుంది అనిపించింది. మాక్సిమం 20% ఒక స్టాక్ కి అలొకేషన్ మాక్సిమం 20%. మీరు 30లు 40లు 50లు ఇచ్చుకొని వెళ్ళారనుకోండి, మీకు ఆ రోజున్న కన్విక్షన్ సర్టెన్ డేటాతో ఏర్పడింది కదా. ఇఫ్ అది రాంగ్ అవుతుందని నెక్స్ట్ క్వార్టర్ కి ప్రూవ్ అవుతుంటే పోర్ట్ఫోలియో చాలా డ్రాగ్ అవుతుంది కిందకి. సో ఆల్వేస్ ఒక రూల్ ని ఫాలో అవ్వండి. 10 to 15 స్టాక్స్ కి మించి పోర్ట్ఫోలియోని పెట్టుకోవద్దు, లేదంటే అది ఒక పబ్లిక్ పార్క్ అయిపోతుంది. ఎవరెక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు అర్థం కాదు. అలా కాదు, మీది ఒక ప్రైవేట్ పార్క్ లా ఉండాలి. ఎవరెక్కడున్నారు అనేది మీకు అర్థం కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావాలి. సో 10 to 15 కంపెనీస్, అంతకు మించి మీరు ఈజీగా ట్రాక్ చేయలేరు. అండ్ ఒకవేళ ఏదైనా కంపెనీ ఇంకొక కంపెనీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ఉన్న వాటిల్లో మీకు ఏది పర్ఫార్మ్ చేయదనుకుంటారో దాని ప్లేస్ లోనే ఇది పెట్టండి. అండ్ పెట్టిన వాటిల్లో అలొకేషన్ 10 స్టాక్స్ 10 ఈక్వల్ గా అయినా డివైడ్ చేయండి మీకు కన్విక్షన్ ఈక్వల్ ఉంటే. లేదంటే ఒక దాన్ని 5% మినిమం తీసుకోండి. మినిమం 5% తీసుకుంటేనే దాంట్లో పెట్టండి పోర్ట్ఫోలియోలో. మాక్సిమం 20% వరకు వెళ్ళండి. ఇంకా దానికి మించి వెళ్తే ఏదైనా ఒక చిన్న సంఘటన మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని కిందకి లాగుతుంది. ఇక్కడ చాలా మంది నేను ఇలా అనగానే, సరే ఇన్ఫోసిస్ లో, టీసీఎస్ లో, టెక్ మహీంద్రాలో, హెచ్సిఎల్ టెక్ లో, ఎల్టీఐ మైండ్రీలో అండ్ టాటా టెక్నాలజీస్ లో ఇలా ఐటీ కంపెనీలోనే పెడతాను, 10 ఐటీ కంపెనీలో పెడతాను, డైవర్సిఫై చేశాను. ఇక్కడ డైవర్సిఫికేషన్ సెక్టార్స్ రిలేటెడ్ గా, స్టాక్స్ రిలేటెడ్ గా కాదు. ఒక సెక్టార్ లోది ఒక కంపెనీయే, లేదు ఒక సెక్టార్ లో మీరు 2 కంపెనీలు పెడితే దానికి అలొకేషన్, పోర్ట్ఫోలియో అలొకేషన్ లో 10 to 20% కి మించి దాటద్దు. సెక్టార్స్ రొటేట్ అవుతాయి, సెక్టార్ సైకిల్స్ ని మెయింటైన్ చేస్తాయి. అండ్ ఏదైనా డెసిషన్ ఎంటైర్ సెక్టార్ ని కొడుతుంది. కాబట్టి పోర్ట్ఫోలియోలో పెడుతున్న స్టాక్స్ డైవర్సిఫైడ్ గా, సెక్టార్ బేస్డ్ గా డైవర్సిఫైడ్ గా ఉండాలి. నెవర్ ఎవర్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్. ఇది జనరల్ గా మీకు కనిపించేది, బట్ విత్ మీకు ప్రాక్టికల్ గా చెప్తే అర్థం అవుతుందని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మనకి మార్కెట్ లో బోల్డ్ సెక్టార్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్, డిఫెన్స్, ఇలా బోల్డ్ సెక్టార్స్ ఉంటుంటాయి. దాంట్లో మీకు నచ్చిన కంపెనీ, మీరు వర్క్ చేసిన కంపెనీ యాడ్ చేసుకుంటారు. అంతేగాని ఒకే సెక్టార్ మీద ఫోకస్ చేసి దాని మీద భారీగా పెట్టుబడులు పెట్టి ఒకవేళ మనం రాంగ్ అయితే డౌన్ సైడ్ డ్రా డౌన్ మనకు బిగ్ గా పోర్ట్ఫోలియోలో కనిపించేలా స్టెప్స్ ని తీసుకోకండి. మీకు ఎంత నచ్చినా, ఎంత బాగా అనిపించినా లిమిట్ కి మించి వెళ్ళొద్దు పోర్ట్ఫోలియోలో. అది కొంతమంది ఇన్వెస్టర్స్ చాలా కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకుంటారు, 60-70% కూడా తీసుకొని దాంట్లో భారీగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. వాట్ ఇఫ్ అది రాంగ్ అయితే? మీరు ఎస్ఐపి చేస్తుంటే అది వేరే విషయం అయ్యేదేమో. నెల పెడతారు, తప్పైనా తర్వాత నెలలో సరిదిద్దుకుంటారని. పెద్ద మొత్తంలో పెట్టే డబ్బులు తప్పైతే ఏంటి, మొత్తం క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్తే ఏంటి? కాబట్టి డైవర్సిఫైడ్ గా ఉండాలి పోర్ట్ఫోలియో. అంతా ఈక్విటీలోనూ ఉండకూడదు, కొంత డెట్ లోను, కొంత రీట్స్ లోను, కొంత గోల్డ్ లోను, ఇలా కొంతగా డివైడ్ అయి ఉండాలి. లైక్ 60% ఈక్విటీలో ఉంది అనుకున్నా, 20% డెట్, 10% గోల్డ్, లేకపోతే 10% రీట్స్, ఇలా డైవర్సిఫైడ్ గా ఉంటున్నప్పుడు మార్కెట్ పడినా మీ పోర్ట్ఫోలియో ఎక్కడో ఒక దగ్గర స్టేబుల్ గా మిగిలిన వాటికంటే ఉంటుంది. అండ్ పెరుగుతున్నప్పుడు కూడా స్మూత్ కర్వ్ మీకు మార్కెట్ తో పాటు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈవెన్ ఇందాక టికెటే
వెబ్సైట్ లో కూడా మీరు గమనించారంటే మన పోర్ట్ఫోలియోని కనెక్ట్ చేసిన తర్వాత, బ్రోకర్ తో కనెక్ట్ చేసిన తర్వాత డైవర్సిఫికేషన్ రిలేటెడ్ గా మనం ఏ సెక్టార్ లో ఎంతెంత పెట్టాం, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేసాం, అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో కూడా ఎంత పెట్టామని డైవర్సిఫికేషన్ చూపిస్తుంటారా? ఇది కూడా మీరు టైం టు టైం చెక్ చేసుకుంటుండాలి. ఓవర్ డైవర్సిఫికేషన్ టు స్పెసిఫిక్ సెక్టార్ చిన్న చేంజ్ ని మార్కెట్ లో సైకిల్స్ పరంగా తీసుకొచ్చిన మన పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ థర్డ్ మిస్టేక్, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఇది చాలా మందికి అర్థం కాక ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడుకుంటున్నారు. చెప్తున్నాను, మీరు ఇన్వెస్టర్ అనుకొని పని చేస్తున్నారేమో, మొత్తం అకౌంట్ కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. నార్మల్ గా ఒక 1000 రూపాయల స్టాక్ ఉంది అనుకోండి, ఆ 1000 రూపాయల స్టాక్ మీరు కొనాలనుకుంటే, డిమాట్ అకౌంట్ లో ఉంచాలనుకుంటే మీరు 1000 రూపాయల దగ్గరగా పెట్టాలి, ప్లస్ సమ్ చార్జెస్ కొనడానికి. దాని తర్వాత ఒకవేళ స్టాక్ 10% పెరిగింది అనుకోండి, అంటే 1000 100కి వెళ్ళింది అనుకోండి, మీరు అమ్మేస్తారు, అమ్మిన దానికి కొంచెం చార్జెస్, రెస్ట్ మీ ప్రాఫిట్ అవుతుంది కదా. కానీ ఈసారి బ్రోకర్ ఏమంటాడంటే ఎంటీఎఫ్ తీసుకో, ప్రతిసారి మీకు అక్కడ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది కనిపిస్తూ ఎంటీఎఫ్ అని. ఎంటీఎఫ్ తీసుకో, సో దట్ నువ్వు ఒక స్టాక్ కొనొద్దు, ఆ 1000 రూపాయలతో 4 స్టాకులు కొను. ఒక స్టాక్ కొనగలిగే పవర్ ఉన్న వాళ్ళకి ఇంకొక 3 స్టాక్స్ అప్పిస్తారనమాట. 4 టైమ్స్ కొనుక్కో, 1 నువ్వు కొనగలవు, 4 కొనుక్కో, మిగతా 3 నేను అప్పిస్తాను. సో స్టాక్ ఈసారి పెరిగింది అనుకోండి, గతంలో 1000 రూపాయల స్టాక్ 10% పెరిగితే 100 రూపాయలే, కానీ ఇప్పుడు మన దగ్గర 4000 రూపాయలకి స్టాక్స్ ఉన్నాయి. 4000 రూపాయల స్టాక్స్ 10% పెరిగితే 400 రూపాయల ప్రాఫిట్. దాని మీద మాకు కొంత వడ్డీ కట్టి మిగిలిన ప్రాఫిట్ మీరు తీసుకోండి అని చెప్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ పడి మీరు పెట్టిన 4000 రూపాయల స్టాక్ కూడా 10%, 20% పడింది అనుకోండి, అదే నష్టం మీ క్యాపిటల్ మీద పడుతుంది. అంటే మీ క్యాపిటల్ 1000 రూపాయలే, కానీ ఆ 4000 రూపాయల స్టాక్స్ ఒకవేళ 20% పడ్డాయనుకోండి, అంటే ఎంత? 800 నష్టం. మీ క్యాపిటల్ ఏమో 1000 రూపాయలే, 800 నష్టం. వెంటనే బ్రోకర్ కి అలర్ట్ వెళ్తుంది. 1000 రూపాయలు క్యాపిటల్ పెట్టుకొని మన దగ్గర 3 స్టాక్స్ అప్పు తీసుకున్న అతని క్యాపిటల్ 80% పడిపోయింది. 800 నష్టం కదా ఈ 4000 రూపాయల స్టాక్స్ మీద మనకి. సో తన స్టాక్స్ ని అమ్మేసేయాలి ఓపెన్ మార్కెట్ లో. అమ్మేసి ఆ మిగిలిన దాంతో చార్జెస్ ని అడ్జస్ట్ చేసుకొని వడ్డీని తీసుకొని మిగిలిన దానికి సెటిల్ చేద్దాం అని మీ మొత్తం స్టాక్స్ ని అమ్మేసి, ఆ 4000 రూపాయలకు సంబంధించిన స్టాక్స్ ని అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని మిగిలిన డబ్బుల్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ అదొక్కటే రిస్క్ కాదు, మార్కెట్ వోల్టాలిటీ ఒకటే రిస్క్ కాదు, వడ్డీ కూడా. ఇక్కడ మీరు గమనిస్తే 1000 నుంచి 1,00,000 రూపాయలు ఇన్ బిట్వీన్ మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకుంటే 16.49%, అంటే 16.5% దగ్గరగా సంవత్సరానికి మీరు వడ్డీ కడతారు. అండ్ దాని పైన మీరు తీసుకుంటున్నారు అనుకోండి, అంటే హైయర్ అమౌంట్స్ కి తీసుకుంటున్నారు అనుకోండి, ఆ వడ్డీ కొంత తగ్గుతుంది. బట్ స్టిల్ 16.5% వడ్డీ ఎక్కువే కదా. మీకు రిటర్నే రాదు 16%. జనరల్ స్టాక్ మార్కెట్ రిటర్నే మనం చూసేది 12%, దానికంటే కొంచెం అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ 1 or 2% లో 16% మనం వడ్డీ కట్టి, అది రేంజ్ బౌండ్ లో ఉన్న కింద పడ్డ మన క్యాపిటల్ రిస్క్ లో పెట్టుకొని అంత స్పీడ్ గా మనం గ్రో అవ్వాలని తీసుకుని అప్పు రేపు తల మీద గుదిబండలా మారుతుంది. మీరు అలా చేసేది ఇన్వెస్ట్మెంట్ కాదు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అవుతుంది. సో ఎంటీఎఫ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అది మీకోసం కాదు, అది బ్రోకర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం డిజైన్ చేసుకున్న టూల్. కాబట్టి మీరు ఏ బ్రోకింగ్ కంపెనీ నెంబర్స్ అయినా చూడండి, ది గ్రో అయినా, ఏంజల్ అయినా, మిగతా ఏ బ్రోకింగ్ కంపెనీ అయినా, వాళ్ళు క్లియర్ గా మేము మా ఎంటీఎఫ్ బుక్ ని పెంచుకోవాలని చూస్తున్నాం, మాకు దాంట్లో మంచి లాభాలు ఉంటాయి, మేము పెంచుకోవాలని చూస్తున్నాం, మా టార్గెట్ ఇంత అని చెప్తున్నారు. అండ్ ఎంటీఎఫ్ బుక్ కూడా గ్రో అవుతూనే ఉంది. ఇంట్రెస్టింగ్ గా చాలా మంది తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళు దీంట్లో ట్రాప్ అవుతారు. మార్కెట్ పడ్డప్పుడు తెలుస్తుంది దాని రియల్ పెయిన్ ఎలా ఉంటుందని. అండ్ ఫోర్త్ మిస్టేక్, బ్లైండ్ గా పీ బేస్డ్, ప్రైస్ టు ఎర్నింగ్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. స్టాక్ మార్కెట్ గురించి మన నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నంలో స్టార్టింగ్ నేర్చుకునే కాన్సెప్ట్స్ లో పీ ఉంటుంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంటుంది. సో ఒక కంపెనీ ఎంత సంపాదిస్తుంది అంటే అది ఎంతకి ట్రేడ్ అవుతుంది, దాని మధ్యలో రేషియో అనమాట. కంపెనీ స్టాక్ ధర ఎంత డివైడెడ్ బై దాని ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, ఒక షేర్ కి ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుంది చేస్తే మనకి పి అనేది వస్తుంది అనమాట. యూజువల్ గా పి అనేది బాగా తక్కువ ఉంటే వాల్యూగా ఉంది, ఇక్కడ దీన్ని కొనొచ్చని. పి బాగా ఎక్కువ ఉంటే అమ్మో చాలా ఎక్కువ డబ్బుల్లో, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది, ఇక్కడ కొంటే మనకేం లాభాలు రావు, రిస్క్ అని. ఇది థియరిటికల్ గా ఒకప్పుడు అనమాట. ఎప్పుడు ఎవరి దగ్గర అవేర్నెస్ లేక, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేక, ప్రాపర్ గా దాని గురించి అసెస్మెంట్ చేయలేనప్పుడు ఇనిషియల్ గా పనికొచ్చిన టూల్ అది. కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు ఎంత స్టాక్ ప్రైస్ ఉంది అనేది కాదు పాయింట్. నెక్స్ట్ ఎంత సంపాదిస్తారు దాన్ని బట్టి నెక్స్ట్ ఎంత స్టాక్ ప్రైస్ వెళ్తుంది అనేది పాయింట్. దానికి మీరు చూడాల్సింది ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్, పిఈజీ. పిఈ కాదు, పిఈ ప్రెసెంట్ దాంట్లో చాలా
వాటిలో రెలవెంటే కాదు. అందుకే ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రిలేటెడ్ గా డెడికేటెడ్ గా చాలా టైం బ్యాక్ ఒక వీడియో చేశాను. ఇది ఒక్కటి మీరు చూసారంటే చాలా స్టాక్స్ లో ఈ పిఈ ట్రాప్ లో మీరు పడరు. అండ్ చాలా సెక్టార్స్ కి అసలు పిఈనే మనం చూడం కదా. లైక్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ మోస్ట్లీ ప్రైస్ టు బుక్ చూస్తాం. వెరస్ ఏఎంసీస్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి పర్సెంటేజ్ ఆఫ్ ఏఎం, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూ, సిమెంట్ కంపెనీస్ కి ఒకలా, మెటల్ కంపెనీస్ కి ఈవీ టు ఎబిటా చాలా దగ్గర చూస్తాం, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ అండ్ ఆటో స్పేస్ లో పిఈ తో పాటు ప్రైస్ టు సేల్స్ ని కూడా, అంటే పిఈ ఒకటే కాకుండా మిగిలిన మెట్రిక్స్ ని కూడా మనం ఫాలో అయిన తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఒక్క వాల్యుయేషనే కాదు, గ్రోత్ కూడా ఇంపార్టెంట్. అందుకే పిఈజీని మనం చూస్తాం. సో పిఈజీని చూడకుండా, సెక్టార్ స్పెసిఫిక్ గా ఉన్న ఇండికేటర్స్ ని తెలుసుకోకుండా, సెక్టార్ ఒక గ్రోత్ తెలుసుకోకుండా, అండ్ ఆ పర్టికులర్ కంపెనీ ఒక గ్రోత్ ప్లాన్స్, ఎక్స్పాన్షన్స్, బిజినెస్ అండ్ వాళ్ళ కాంపిటీటర్స్ అండ్ మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఎలాంటి రిపోర్ట్స్ ఆ కంపెనీ రిలేటెడ్ గా పబ్లిష్ అవుతున్నాయి, గ్రోత్ ఫోర్కాస్ట్లు ఎలా ఉన్నాయి, వేటిని మనం అనాలిసిస్ చేయకుండా జస్ట్ బికాస్ ఆఫ్ పిఈ మీరు కొన్నారంటే అది నాకు తెలిసినంత వరకు ఒక బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ గా మన పోర్ట్ఫోలియోలో మిగిలిపోతుంది. మంచి పిఈలోనే కొన్నాను, అది ఎందుకు అలా కూర్చొని ఉంది, అది ఎందుకు ఇంకా పడుతుంది, ఇంకా పిఈ ఎందుకు పడిపోతుంది, బికాస్ ఎర్నింగ్స్ ఉండవు కాబట్టి. మార్కెట్ కి అర్థమవుతుంది ఎర్నింగ్స్ ఉండవని, అందుకే ప్రైస్ ని కిందకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ ఉండవు, దానికి ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా పడుతుంది. ఆటోమేటిక్ గా మీ పి బై ఈ, ప్రైస్ టు ఎర్నింగ్ పర్ షేర్ కూడా పడుతూ ఉంది. దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి కొనే ప్రయత్నం చేయొద్దు. జస్ట్ పిఈ బేస్డ్ గా స్టాక్స్ ని కొనకండి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ది, ఇది నేను చెప్తుంటే అరే ఎందుకు అలా చెప్తుంటారు, ఫేమస్ ఇన్వెస్టర్స్ కొంటున్నారంటే నేనెందుకు కొనకూడదు అని అనుకుంటారు. కొనకూడదు. ఫేమస్ ఇన్వెస్టర్ కొంటున్నారు కదా అని బ్లైండ్ గా మనం కొనకూడదు. స్టడీ చేయొచ్చు, ఎందుకు కొంటున్నారో తీసేసి ఆలోచించవచ్చు. మొత్తం మనం వర్క్ చేసిన తర్వాత అప్పుడు కొనొచ్చు, కానీ జస్ట్ కొంటున్నారని కొనకూడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తాను. ఇందాక టికెట్ వెబ్సైట్ లో మీరు గమనిస్తే మోర్ దగ్గరకు వస్తే మార్కెట్ మూవర్స్ అని ఉంటుంది. మార్కెట్ మూవర్స్ అక్కడికి వచ్చి క్లిక్ చేయండి. అక్కడ రీసెంట్ గా ఫేమస్ ఇన్వెస్టర్స్ ఆశీష్ కచోలియా, డాలీ కన్నా, రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ కంపెనీలు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎంత కొన్నారో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి పేరు కనిపించింది కదా అని వెంటనే మనం ఆ పేరు వెనక్కి వెళ్ళి ఆ కంపెనీలో రీసెంట్ గా కొన్నారంటే ఈ కంపెనీ కొనేద్దామని కొనేస్తే మనం పెద్ద ట్రాప్ లో పడతాం. దేనికి ఎగ్జాంపుల్ చెప్తాను. రాకేష్ జుంజున్వాలా గారి రీసెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ సన్ రెస్ట్ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో 16,45,000 కదా, పెద్ద మొత్తంలోనే డబ్బులు పెట్టినట్టు కదా. కానీ ప్రెసెంట్ తన నెట్వర్త్ ఎంతో తెలుసా, 48,000 కోట్లు. ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ లో చూస్తే 0.0003333% అనమాట. 1% కంటే తక్కువ. కానీ ఇలా తను పెట్టాడనగానే మనం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అదే ఫేమస్ ఇన్వెస్టర్స్ మిగిలిన కంపెనీలో పెడుతున్న పెట్టుబడుల్ని కూడా వాళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళు పెట్టారు కదా అని వెళ్ళడం కాదు, వాళ్ళు అసలు ఎంత పెట్టారు, వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎంత, దాన్ని బట్టి ఎంత పెట్టారు, సైజబుల్ అలొకేషన్ ఏమైనా తీసుకున్నారా, 2%, 3% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో. పెద్ద ఇన్వెస్టర్స్ కి 1%, 2% తీసుకున్నా అది మంచి సైజబుల్ ఇన్వెస్ట్మెంటే వాళ్ళ యాంగిల్లో. అలా అయినా వెళ్ళారని చూడాలి. కానీ చిన్న మొత్తంలో కొంటుంటే బల్క్ డీల్స్ లో, బ్లాక్ డీల్స్ లో కనిపిస్తుంటే పెద్ద ఇన్వెస్టర్ వెళ్ళాడనగానే స్టాక్ 10% పెరిగిపోద్ది. అలా పెరిగిపోయిందనగానే ఇన్వెస్టర్స్ వెళ్ళి దాంట్లో కూడా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న మొత్తంలో పెట్టినప్పుడు వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో లెస్ దాన్ 1% ఆర్ లెస్ దాన్ 0.5% పెడుతున్నప్పుడు మీకు బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ లో డేటా కనిపిస్తుంటే దయచేసి దాని వెనక పరిగెత్తద్దు. ఈవెన్ 1-2% పెట్టినా, 4-5% పెట్టినా పెద్ద ఇన్వెస్టర్స్ కూడా కొన్ని స్టాక్స్ లో ట్రాప్ అయింటారు. దాన్ని బట్టి మనం 10-20% అలొకేషన్ తీసుకుంటే మన పోర్ట్ఫోలియో చాలా వరకు డామేజ్ అవుతుంది. ఫేమస్ ఇన్వెస్టర్స్ పెట్టిన స్టాక్స్ స్టడీ చేయడానికి యూజ్ చేసుకోవాలి, వర్క్ చేయడానికి యూజ్ చేసుకోవాలి, పెట్టుబడులు చేయడానికి కాదు. మీరు వర్క్ చేయకుండా స్టాక్స్ లోకి వెళ్ళొద్దు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ మీద ETF లతో, మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి. మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వాటిని చూడండి, నాలెడ్జ్ ని పెంచుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ పరంగా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటున్న వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. స్టాక్ అనాలిసిస్ రిలేటెడ్ గాను ప్లేలిస్టులు మీకు ఉంటాయి, వాటిని చెక్ చేయండి. సెక్టార్స్ రిలేటెడ్ గాను కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. తర్వాత మీరు మీ ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకోండి. కానీ ఇన్ఫర్మేషన్ తో ఇందాక నేను చెప్పిన మిస్టేక్స్ ని మాత్రం దయచేసి మార్కెట్ లో చేయకండి. ఎల్స్ మీ హార్డ్ అండ్ మనీని, డబ్బుల్ని కోల్పోతారు. ఇన్ఫాక్ట్ డబ్బులు మాత్రమే కాదు, మానసికంగా మీ ప్రశాంతతని కూడా కోల్పోతారు. అండ్ ఒకవేళ ఇందాక నేను స్టార్టింగ్ లో మీకు చెప్పిన పోర్ట్ఫోలియో ఫీచర్, మల్టిపుల్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని కనెక్ట్ చేసి ఒక దగ్గర చూసుకునే ఫీచర్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీరు టికెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడాలనుకుంటే ఆ టికెట్ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది. వీళ్ళ దాంట్లో ఉన్న కొన్ని ప్రో ఫీచర్స్ మీకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తేనే, జస్ట్ ఉన్నాయని కాదు, మీకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తేనే తీసుకునేప్పుడు డైరెక్ట్ గా తీసుకోకండి. డైలీ 45 అనే కోడ్ ఉంటుంది, 45% అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉందనిపిస్తే ఒక లైక్ చేస్తే, ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.